ఏం పేరు మీ పేరు? నా పేరు పొన్నమ్మ సార్. ఆ. బిచ్చం పొన్నమ్మ. బిచ్చపోల్లా మీరు? బిచ్చపొలం సార్. బుడగజంగాలా? బుడిగ జంగాలము. మాకు జాగ లేదు, ఏం లేదు సార్. మా మామలు వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు పోయినరు. మా మగ పిల్లలు ఉండ్రు, మా మగ పిల్లలు చేసిండ్రు, వాళ్ళు చనిపోయినరు. మేము ఆడపిల్లలం సార్. మాకు మా భూమి మాకు కావాలి సార్. మేము ఏం మాట్లాడగలేము. ఇక మా భూమి మాకు కావాలి. మేము ఇప్పటిదాకా మేము చేసినాము. కందులు, జొన్నలు, ఉలువలు, ఇక పుండితులు అవి ఇవి వేసుకుంటూ వచ్చాం సార్. ఇప్పుడు దున్నని కొసలకల్లా బంద్ చేసిండ్రు సార్. మా భూమి మాకు కావాలి సార్. ఎన్ని ఎకరాల భూమి మీది? 6 ఎకరాలు ఉంది సార్. ముగ్గురు నడమ 6 ఎకరాలు ఉంది. ఏడా ఉంది మీ భూమి? ఏడా? అక్కడ కిందికి ఉంటుంది సార్. కిందికి ఏమన్నా వేసిరా మీరు? దున్ననేయలేరు. దున్ననిపోతే దున్ననేయలేరు. ఇంత ముందు ఏం వేసారు? ఇంత ముందు కందులు, జొన్నలు వేసుకున్నాం సార్. గవర్నమెంట్ ల్యాండ్ కదా, మీరు ఎట్లా ఉన్నారు ఇలా అంటున్నారుగా? కొన్ని ఏళ్ళ సంది ఉన్నారు మా మామలు ఇట్లా సార్. ఇక ఇప్పుడు మీరు బుక్లో చదివిండ్రు కదా సార్. మా పిల్లలు చదువుకోలే చేయలే. ఇక ఇంతవరదాకా వచ్చాము సార్ మేము. మా భూమి మాకు కావాలి సార్. బలవంతంగా తీసుకుంటే ఎట్లా? బలవంతంగా తీసుకుంటా అంటే సస్తాం. ఇండినే చేస్తాం సార్. ఇండినే చేస్తాం. నాకు ఒక కొడుకు సార్. ఇక 2 బిడ్డలు. వాళ్ళకు కూడా ఏం లేదు. ఇక అది చాలంటే ఇండియా మా భూమిలో తెస్తాం మేము. రావులు గోశాల పెడతారట కదా ఇంట్లో? గోశాల కన్నా మేము తక్కువ కదా. ఆ గోశాలు తొక్కుటమని సస్తాం ఇండినే మేము. మా గోశాలు మా మీద కట్టని మేము చస్తాం ఇండినే. మా భూమి మాకు కావాలి. మేము ఉంటాం, పంట చేస్తాం. మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాకు 2 ఎకరాలు ఉన్నది సార్. మేము బుడజంగాలం. మా మామలు చేసిరు. మా మామలు మస్తు బాధపడు, రాళ్ళు రప్పలు గుట్టలు అన్నీ చేసిరు. మట్టి తిని మట్టి కక్కిరు. ఆ శనిమల నీళ్ళు తోడుకొని ఇట్లా నీళ్ళు తాగి బతికిరు. పుంటుకూర అలుక్కొని పుంటుకూర నాకుంటా చెంబులు నీళ్ళు తాగి అట్లా బాధపడరు. మా కోడన్లో కొడుకులు ఉన్నారు. ఈ పిల్లలకైతే దాన్ని బాధపడరు. అప్పుడు ఇచ్చిన భూములు 60-70 ఏళ్ళలో ఏమైతుందంట సార్. అప్పుడు ఇచ్చిన పన్నులు కూడా రసీదులు కూడా కట్టినే ఉన్నాయి మాయి. అవి కూడా చూపిస్తాం ఉన్నాయి సారు. అంత వరద నుంచి బాధపడుకుంటూ వస్తే మేము కూడా అదే భూమి మీద ఆశపడి ఉన్నాం. వాళ్ళు చదువుకోలేరు. మా మామలు చదువుకోక ఇవన్నీ జీరక్సులు ఇవన్నీ పట్టలు కాగితాలు ఎవరు అడగలే. ఇదే పన్ను కావచ్చు కదా అని దాని మీదనే ఆధారపడి ఈ భూముల్ని పోరాటం చేసుకుంటే ఏడాదికో పంటలో మేము బతకాలి. మా అవతల ఇంత ఆడుకొచ్చుకొని ధర్మమో దానం ఆడుకొచ్చుకొని పన్నులు కట్టుకొని బతికినాం. ఇప్పుడు గుంజుకుంటే మా పిల్లలేం కావాలి, మేమేం కావాలి. నాకు 4 కొడుకులు. నా 4 కొడుకులకి ఎట్లా తింటారు, ఎట్లా బతకాలి? మీరు ఏం సంపాదించారని మా మీదకి కత్తలు పట్టుకొని రాత్రిపూట కోసేస్తామని వస్తున్నారు మా కొడుకులు. మిమ్మల్ని కోసేస్తామే, మీరు ఏం సంపాదించారు, మీ మామలు ఏదన్నా సంపాదించారు అని కోసేస్తాం, నరికేస్తామని అంటారు. అంటే బిడ్డ ఉన్నది గదే భూమి, మీ నాయనమ్మలు మీ తాతలు సంపాదించింది గదే చూపించారు. అప్పుడు సామాను అదే గుంజుకుని ఉంటే మేము ఏడన్నా అగ్గు సామాన్లో ఇంత కొనుక్కుందిరేమో మామలు అత్తలు. అప్పుడు గుంజుకోలేదు. అదే భూమి పట్ట కదా, గదే భూమి అనుకొని ఊకున్నాము. అప్పుడు గుంజుకోలేరు. అది అంతమంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ మీద ఈ దాడి? ఇది పోరాటం చేసా ఈ మా అంటే సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరంకి వచ్చింది. సంవత్సరం నుంచి మమ్మల్ని ఈ కట్ల దుఃఖం మీ కట్ల ఓపిస్తారు. 7కి రామంటే ఆడికి పోతున్నాం. ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తున్నాం సార్. మా పొట్ట మీద కొడుతున్నారు సార్. మా కడుపుకి తిండి లేదు, కంటికి నీరు లేదు. తెల్లందాకా వండుకొని ఏడుస్తున్నాం. ఏమవుతుందో భూమి ఏమవుతుందో అని. మాకు తినబుద్ధి అయితే లేదు. మా పిల్లలేమో గొడవలు చేస్తారు ఇంట్లో. చదువుకురు మా పిల్లలు ఇప్పుడు చదువుకురు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు పాస్బుక్లు ఏవి, పట్ట భూములు ఏవి, మేము ఎట్లా పోయి పంట పెట్టుకోవాలి. పంట పెట్టుకుంటే మీరేం సాగు చేస్తారు? మేము తైదలు వేస్తాము, జొన్నలు వేస్తాము, కందులు వేసుకుంటాము, ఉలువలు చల్లుకుంటాము, గోకరకాయ పెట్టుకుంటాము సారు. మీకు అంతకన్నా మించి మాకు వరి పంటలు లేవు, మాకు ఏ ఆకుకూరలు లేవు, బోర్లు లేవు, ఏం లేవు సార్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ భూమి గనక 111 జీవో పరిధిలో లేకపోయి ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే, గవర్నమెంట్ పేరు మీద ఉన్న ల్యాండ్ అయినా ఇప్పుడు ఈ 100 ఎకరాలు ఉండేదా? మీరు ఆలోచించండి. 111 జీవో అవతల ఉన్న ఇట్లాంటి భూములు లేవు. గవర్నమెంట్ పేరు మీద ఉన్న భూములే కబ్జాలు చేసిరు, చెరువులే కబ్జాలు చేసిరు. ఈ 111 జీవో ఉంది కాబట్టి, ఇంతకు మించిన కన్స్ట్రక్షన్ చేయలేరు కాబట్టి ఈ ల్యాండ్ని ఎవడు ముట్టుకోలే. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో స్వాహా అయిపోయేది. వీళ్ళకి అప్పుడే వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ₹1,00,000 2 లక్షలు ఇచ్చి ఏనాడో ఎత్తుకపోయేటారు దొంగలంతా. ఇప్పుడు ఎందుకు ఆగింది అంటే 111 జీవో ఉన్నది కాబట్టి ఆగింది. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఈ తెలంగాణలో భూమే లేదా? కొన్ని వేల లక్షల ఎకరాల భూమి ఉన్నది. గోశాల పెడతానికి రైతులు కాస్తులో ఉన్న భూమే దొరికిందా? సరే మీరు అన్నదే ఒప్పుకుందాం, గవర్నమెంట్ ల్యాండే అనుకుందాం. మీరే ఒప్పుకుంటున్నారు ఇది రైతులు కాస్తులో ఉన్నారని. అయిపోయా వాళ్ళదే భూమి, దున్నేవాడిదే భూమి అనేది తెలంగాణలో నినాదం కదా.
సో గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. మీరు మొండికి పోతే అది మీకే ప్రమాదము. ఇది గవర్నమెంట్ ల్యాండ్, లీగల్ పాయింట్స్ని మీరు ముందు పెడితే రైతులు కూడా పెడతారు. లీగల్గానే ఎలక్షన్స్లో జడ్జిమెంట్ ఇస్తారు. ఏంటోళ్ళమ్మా మీరు? ఏమా సార్ ఏసీలం ఎస్సీలు, దళితులు మీరంతా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు సార్ 2 ఎకరాలు ఎక్కడ ఉంది మీ భూమి? అక్కడ కిందికి ఉంటుంది. కిందికి ఉంటుంది. ఆ. అంటే చెట్లు గుట్టలే ఉన్నాయా, సాగు చేస్తురా? గుట్టలు చెట్లు అన్ని సాఫ్ చేసినాం సార్. దున్యం కూడా కావాలంటే అక్కడ కిందికి అక్కడ ఉంటుంది. ఏం వేస్తున్నారు అందులో? జొన్నలు వేస్తున్నారు. జొన్నలు, తైదలు, ఆ. అందాలు. గవర్నమెంట్ ల్యాండ్ మీరు వెళ్ళిపోవాలి, మీరు గోశాల పెడతామంటారు, ఆవుల కోసం పెడతామంటున్నారు. ఇవన్నీ మరి మేము దీని మీదనే కదా సార్, మేము మాకు దీని మీదనే పొట్ట ఆధారపడి ఉంటున్నాం. ఆధారం దీని మీదనే. దీని తప్ప మాకేరే లేదు సార్. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు ఎట్లా చేసేది? ఆయన గెలిస్తే మేము ఓటేస్తే గెలిస్తే మీకు అన్ని ఆ, ఇస్తాం ఇవన్నీ అన్నాడు సార్. ఎవరికి వేసిరు మీరు ఓటు మొన్న? ఆయనకే ఆయనకే వేసినాం. ఎవరు? ఒక్క నిమిషం, మీ ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్ కేసు ఎమ్మెల్యే ఎవరు? కాలయ్య. ఎటు పోయినా యాదే కాలయాదా ఎక్కడ పోయినా ఆయన ఉండు, ఇంటికాడ ఇంటికాడ ఉండడం సార్. ఎమ్మెల్యే దగ్గరికి పోలేదమ్మా మీరు? 4 మాటలు పోయినాం సార్. 4 మాటలు పోయినాం. ఓసారి పోతే నాకు ఏమి ఇచ్చిండ్రు, ఏం చేసిర్రు అన్నాడు. మళ్ళా మండల ఆఫీస్కి రమ్మన్నాడు. ఆడిపోయినాం. ఆడిపోతే జర మంచిగానే మాట్లాడిండు. నేను తీసుకుపోయి రేవంత్ రెడ్డి తానికి పోయి కలిసి వస్తా అన్నాడు. కలిసిండు. ఆ ఫోటోలు కూడా పంపించిండు. మళ్ళా మొన్న పోయినాం. మొన్న పోతే మళ్ళీ మండల ఆఫీస్కి రమ్మన్నాడు. ఇంటికి పోతే మళ్ళీ మండల ఆఫీస్కి వచ్చినాం. మండల ఆఫీస్కి వచ్చినాక మళ్ళీ ఆడికి వచ్చినాక ఏమంటున్నాడు, ఇవాళ పోయి నేను ఆయనతోని కలిసి మీకు చెప్తా అని మళ్ళీ అంటున్నాడు. ఆడొక మాట అన్నాడు, ఈడొక మాట అంటున్నాడు. మీరు అరే ఒక పైలు ఇమ్మన్నాడు. ఒక పైలు ఇమ్మంటే ముందుగా ఇచ్చినాం సార్ పైలు మేము అంటని అన్నాం. అంటే ముందు ఇచ్చింది దేవులాడమన్నావు అన్నాడు. అంటే అప్పటిదప్పుడే కావాలంటే కూడా అవుతుందా సార్ మాకు? ఇక మా అమ్మ వీళ్ళు ఇంతమంది అందరు వచ్చిండ్రు. ఇక అప్పటిదప్పుడే కాదు, రేపటేళ్ళుండి ఎవరు పోయి దేవుళ్ళు అడగలుగుతారు అందులో అన్నాడు. అంటే వాళ్ళకి అయితే మన అంట అని అందరూ మళ్ళీ తీసుకొని మళ్ళీ మా పిల్లలను రమ్మన మళ్ళీ పోయిండ్రు. ఇక వాళ్ళు మగవిల్లలే పోయిర్రు. మేము ఆడవిల్లం పోలేం. ఆడవిల్ల మటుకు 3 మాటలు పోయినాం. ఆయన దగ్గరికి 3 మాటలు పోయినాము. దండం పెట్టినాము, కాలు మొక్కినాము, ఇవన్నీ చెప్పినాం. ఇక మాతోని అలిగినట్టు చేసిండు. కానీ మన మండల ఆఫీస్ కాడ మటుకు ఇప్పుడు నేను పోతున్నా, నేను అడిగి మీకు ఫోన్ చేస్తాంట అని చెప్పిండు. ఇక మా పిల్లలకు ఇక ఏం చెప్పిండో ఏం చేసిరో వాళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు. 3 మాటలు పోయిరో 2 మాటలు పోయిరో వాళ్ళు కూడా. ఇక వాళ్ళు ఏ రాత్రి వచ్చిర్రో ఏ పగలు వచ్చిండ్రో మా పిల్లలు ఇక మాకు అజ్జేయడు. ఇప్పుడు ఈ భూమి వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేం సార్, మాకేమీ లేదు. మేము కలెక్టర్ ఆఫీసులో పొయ్యి పెట్టమంటే పొయ్యి పెట్టినాం. మేము ఎండి ఆఫీసులో పొయ్యి పెట్టినాము. మేము ఏడుకెళ్ళి శేవేల కోర్టుకు నడిచినాము. మోనివాద మండలికి వెళ్ళి శేవేల కోర్టుకు నడిపించింది సబితమ్మ. ఆ వెంటనే ఉన్నాము. ఫోటోలు కూడా ఉన్నాయి. నేను దాకపోతే ఇప్పుడు మీకు చూపెట్టడానికే ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. పిల్లలు సంకలాలు ఎత్తుకొని ఆనల కూర్చున్నాం. డేగు పెట్టినాం, బియ్యం పోసినాం, అన్నం వండుకొని ఒట్టి అన్నమే కవర్లు తెస్తే కవర్లు చింపుకొని కలెక్టర్ ఆఫీసులో తిన్నాం. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి సార్. ఇంకా కలెక్టర్ ఆఫీసులో తిన్నాం. ఎవరు వచ్చినా అట్లనే, ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ ఈయనన్నా చేసాడేమో అనుకొని లాస్ట్కు మనకి ఇచ్చింది పటేలు పటవారి. కొంచెం ఇగో ఈడికెళ్ళి ఈ గుడి కాడికి వెళ్ళి ఇక్కడ పటేలు పటవారి ఇచ్చినాయి. అవతల ఇందిరమ్మ ఇచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, అవి ఇచ్చింది. అప్పటి నుంచి జర అధికారాలు చాలా మంచిగా అయినాక ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా ఇస్తారేమో. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది కదా మాకు, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తుందేమో అంట అని ఎలక్షన్లప్పుడు పట్టాలు ఇస్తామని ఎవరైనా హామీలు ఇచ్చినారా? అప్పుడు అన్నాడు. మీ భూములు మీకు ఇస్తా రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి ముందర కూడా అనమంటే అంట. ఇప్పుడు మీ 7 ఊళ్ళున్న భూములు ఇస్తా అన్నాడు. మీ భూములు మీరు నిరసన చేస్తున్నారు, మీ భూములు ఇస్తాము. మీ భూములు ఏ ఊరి భూములు ఆ ఊరికే పట్ట చేసిస్తా అని చెప్పిండు. అంటే మా ఇప్పుడు పట్ట చేసి నీకే ఓటు వేయించుకున్నాడా? మా తాను గుంజుకోనికే ఓటు వేయించుకున్నాడా? మరి ఆ గోశాలను తెచ్చి మేము కొండకల్ తాండాలో ధర్నాలు దీక్షలు చేస్తున్నారు.